కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే సత్వగుణం నిండిన వారే లోకానికి లాభం చేకూర్చగలరు, కానీ వారే సన్యసించాలని ఆలోచిస్తారు. జలం బాష్పంగా మారి ఆకాశానికి చేరుతుంది. ఇక బురద అక్కడే పడి ఉంటుంది. అలాగే సత్వగుణం గల సజ్జనులు లోకాన్ని త్యాగం చేస్తుంటారు. ఇక తమస్సులో ఉన్న అధర్మపరులు లోకంలోని కార్యాలు చేస్తుంటారు. ఈ కారణంగానే లోకంలో పాపం, అధర్మం పెరుగుతుంటాయి. కానీ కర్మయోగి ఈ విచిత్ర స్థితి నుండి యావత్ లోకానికి రక్షణనిస్తుంటాడు. కర్మయోగి కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తాడు, కానీ కర్మలను త్యాగం చేయడు. వాడు ఈ లోకంలోనే ఉంటాడు, సన్యాసి మాదిరిగా.